హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు మన వీడియో వచ్చి పెసరట్లు ఏ విధంగా వేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. నేనైతే ఒక గ్లాసు పెసలు పప్పు చేయలేదు, పెసలే నానబెట్టుకున్నాను శుభ్రం చేసి. ఒక గ్లాస్ పెసలు, ఒక అర గ్లాసు బియ్యం అయితే నానబెట్టుకోవాలి. నైట్ అలా నానబెట్టుకొని ఉదయాన్నే శుభ్రంగా కడిగి మిక్సీ పట్టుకోవాలి. పెసరట్లలోకి అయితే 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, కొంచెం పసుపు వేసుకొని ఉప్పు కలుపుకోవాలి. ఇప్పుడు మొత్తం కలిపిన తర్వాత దోశ అయితే పోసుకుంటున్నాను చూడండి. పసుపు కొంచెం వేసాను. మళ్ళా ఈ పెసరట్లోకి అయితే మనకి టేస్టీగా ఉండాలంటే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే అల్లం ముక్కలు కూడా వేసుకోండి. నేనైతే ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసాను. రుచికి సరిపడినంత సాల్ట్, చిటికెడు పసుపు వేసి, ఒక చిటికెడు అంటే ఒక పావు స్పూన్ వేసాను. దోశలు అయితే ఒక వైపు కాలిన తర్వాత రెండో వైపుకి వేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి పెసరట్లు. ఈ విధంగా వేసుకోండి. మాకు పొట్టుంటే టేస్ట్ బాగోదు అనుకుంటే మీరు పప్పు చేసుకునైనా వేసుకోవచ్చు. నేనైతే పెసరపరిని వేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చాయి. ఈ విధంగా కాల్చుకోండి. ఇంతేనండి, ఎంతో రుచిగా ఉండే పెసరట్లు అయితే రెడీ అయిపోయినాయి. పల్లీ చట్నీ కానీ, టమాటా చట్నీ కానీ, పచ్చిమిర్చి టమాటా చట్నీతో కానీ, ఏ చట్నీతో నంచుకున్నా మనం టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. అప్పుడప్పుడు ఈ విధంగా పెసరట్లు కూడా ట్రై చేయండి. మన వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, ఎంతో రుచిగా ఉండే పెసరట్లు అయితే రెడీ అయిపోయినాయి.